ఏటి బ్రదర్ విచిత్రమైన డుమ్ములు పట్టుకొని మాకు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవేటో మీకు తెలుసా? ఇవైతే ఎండబెట్టిన మాంసం అన్నమాట. ఒక 3-4 రోజుల వరకు ఎండబెడితే ఈ విధంగా ఎండుతుంది అనమాట. ఇలా ఎండబెట్టుకొని ఉంచుకుంటే నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఇప్పుడైతే మా మిస్సెస్ అయితే ఆ మాంసాన్ని కట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మేమైతే ఇప్పుడు ఈ విధంగా ముక్కలుగా కొట్టుకున్న ఈ మాంసాన్ని అయితే ఒక తపేల మీద అయితే వేస్తున్నాము. ఈ మాంసాన్ని ఎండబెట్టుకున్నాం కదా, గట్టిగా ఉంటదని చెప్పి మేమైతే నీళ్ళైతే కలుపుతున్నాము. నీళ్లు కలపడం వల్ల ఇవైతే మెత్తగా మారుతాయి. ఇలాగా 2-3 సార్లు కలుపుకొని అయితే పక్కకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మెత్తబడినప్పుడు ఈ విధంగా కడుక్కొని పొయ్యి మీద అయితే తపాలా పెట్టుకుని ఈ విధంగా అయితే మేము మాంసాన్ని అందులో వేస్తున్నాము. 5 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే ఉడికింది. 10 నిమిషాల పాటు అయితే ఈ మాంసాన్ని ఉడికించాము. ఉడికించిన తర్వాత ఈ విధంగా వేరే తపేలాలో వేరు చేసుకోవాలి. అదే తపేలాలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము. మాకైతే పచ్చిమిర్చి లేదు, అందుకనేసి మేము ఎండుమిర్చి అయితే కలుపుతున్నాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నాం. అలానే ఉప్పు కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాం. టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఎండు మాంసాన్ని అయితే కలుపుకుంటున్నాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత పసుపుతో పాటు కొన్ని మసాలాలు అయితే కలుపుకుంటున్నాం. అలాగే కారం కూడా కలుపుకుంటున్నాం. అలానే రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ కూర అంతా ఉడకడానికి కొద్దిగా నీళ్ళైతే కలుపుకుంటున్నాం. ఎందుకంటే రాబు కూడా చేసుకోవాలి కాబట్టి. కొద్దిసేపు తర్వాత కూర అయితే ఉడికిపోయింది. సాల్ట్ చూసి ఇప్పుడు రాబు అయితే కలిపేసుకోవడమే. కొన్ని డుమ్ములు అయితే వేసాము, అవైతే బయటకి అయితే తీస్తున్నాం. రాబతో వాటిని కూడా కలిపేస్తే బాగుండదన్నమాట. రాబా కోసం అయితే ఇప్పుడైతే రాగి పిండిని అయితే కలుపుతున్నాం. చూడండి, మేము ఈ విధంగా అయితే కలుపుకున్నాము. గరిటెతో తిప్పుకుంటూ ఈ విధంగా రాబాను అయితే కలుపుకోవాలి. చూడండి, రాబా అయితే కనుక చాలా చాలా బాగా వచ్చింది. ఇవైతే ఇందాక తీసినటువంటి డుమ్ములు అనమాట. ఆ డుమ్ములను అయితే ఇప్పుడు నేనైతే తింటున్నాను. ఈ డుమ్ములు అయితే తినడానికి చాలా చాలా బాగుంటాయి. ఇవి ఏ మాంసం అని చెప్పలేదు కదా, ఇవైతే గనక ఆవు మాంసం అనమాట. మీరైతే తప్పుగా అనుకోకండి. ఇప్పుడైతే ఈ రాబాతో ఇప్పుడైతే నేను అన్నం అయితే తింటున్నాను. మాంసంతో చేసిన ఆ రాబాని కలుపుకొని తింటుంటే ఆ మజావే వేరుంటుంది. టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంది. మేము రోజు తినే ఫుడ్ కాబట్టి మేము మీ ముందుకు చూపించడానికి సిగ్గుపడట్లేదు. ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఎంతమంది ఈ ఆవు మాంసం తిని ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోస్ తో కలుసుకుందాం. బాయ్ బాయ్.